లింగంగుంట కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం పర్వదినం సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో శ్రీ శివ అష్టోత్తర శతనామ మరియు పార్వతీదేవి అష్టోత్తర శతనామ పూజ జరిగింది. తదుపరి గాయత్రి పరివార్ ఒంగోలు శాఖ వారి కార్తీక మాస లక్ష దీపోత్సవం లింగంగుంట గ్రామం మహిళల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగింది. తదనంతరం కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి వారికి గ్రామ ప్రజలు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారాయణ హరి నారాయణ నారాయణ శివ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ శివ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సాంబ శివ హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర హర శంకర హర శంకర శివ శంకర హర శంకర శంకర హర శంకర 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 సంబ సదా శివ సాంబ సదా శివ సంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సంబ సదా శివ సాంబ శివ శంకర హర శంకర శివ శంకర హర శంకర శంకర హర శివ శంకర శివ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ శివాయ నమః ఓం నమ శివాయ శివాయ నమః శంకర శివ శివ శంకర కాంచీ శంకర కామకోటి శంకర కాంచీ శంకర కామకోటి శంకర హర 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 శంకర శివ శివ శంకర 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 కాంచీ శంకర కామకోటి శంకర కాంచీ శంకర కామకోటి శంకర కామకోటి శంకర కామాక్షి శంకర కామకోటి శంకర కామాక్షి శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కాంచీ శంకర కామకోటి శంకర కాంచీ శంకర కామకోటి శంకర కాంచీ శంకర కామకోటి శంకర కాంచీ శంకర కామకోటి శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర వారికి భజన కార్యక్రమం లలితా సహస్రనామ పారాయణ ముగిసింది. కావున పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. కావున గ్రామంలోని భక్తులందరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమాన్ని పాల్గొని తిలకించి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి స్వామివారి యొక్క కృపకు ధరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. అందరు గణపతిని తలుచుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవ జ్యేష్ఠరాజం ప్రణాదేవే సరస్వై నమః. తల్లి తండ్రికి కూడా నమస్కారం చేసుకోండి. తల్లి తండ్రికి నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకుంటే కనపడతారు. అలా స్మరించుకోండి ఒక్కసారి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై
తస్మై శ్రీ గురవే నమః. చెప్పుకోండి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మా అందరు గణపతిని తెచ్చుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అనంతదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదీతే అంగ్రయుధం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోదనద్ధరః తత్ర శ్రీ విజయార్థోదే భవానీ ధర్మతిర్మమ. అరణ్యాశ్చింతయంతో మాం యోజనా ప్రియుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహో. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళో తేషాం ప్రతిష్టో భగవాన్ మంగళాయ తన్మరిః. లాభస్థేషాం జయస్థేషాం ఆపదామహర్తారం సాదారో సర్వసంప్రదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే మహేశ్వరాభ్యాం నమః. బ్రహ్మదేవుని సరస్వతి చెప్పుకోండి. వాడి జగన్నాథాభ్యాం నమః. శ్రీపురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. సదా శివశంకర హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ పరమానంద సదా శివశంకర. హరినారాయణ దురిత నివారణ హరినారాయణ దురిత నివారణ పరమానంద సదా. మనం చదవలేం కాబట్టి పరమాచార్య స్వామి వారు ఈ రెండు మంత్రాలని, ఒకటి నారాయణ హరి మంత్రాన్ని మీరు వీలున్నప్పుడల్లా రోజు కనీసం 5 సార్లు చదువుకోండి చాలు. ఇది మీకు ఎంతో సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ మహామంత్రాన్ని, దీనికి ఓంకారం పెట్టకూడదు. ఎందుకంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః ఇవన్నీ అంటే ఓం నమః అనేది ఉంటేనే అది మంత్రం అవుతుంది. ఇది మంత్రంగా ఇవ్వలే. మంత్రంగా ఇచ్చినప్పుడు దానికి కొంత గురు పరంపర కావాలి. అందుకని పరమాచారి గారు అందరినీ కూడా మోక్షం వైపు నడిపించడానికి హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఇది ప్రతిరోజు చేసుకోండి. మీకు హాయిగా ఎలాంటి కష్టము రాకుండా ఉంటుందని చెప్పి పరమాచార్య వారు చెప్పారు. అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే అందరి నామావళి చెప్పారు. ఇవాళ మనం అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. హనుమాన్ చాలీసా మనందరం చదువుతాం. చదివినప్పుడు ఏం చదువుతామంటే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదిన. అష్టసిద్ధులు అంటే సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆయనకు అష్టసిద్ధులు ఉన్నాయి. అంటే అడిమ మహిమ చైవ గరిమ లఖిమ తథా ప్రాప్తి ప్రాకామి ఈశత్వం వశత్వం చ అష్టసిద్ధయ అనేది ఈ అన్నీ కూడా ఆయనకు ఉన్నాయట. అయితే మనకు ఎక్కడి నుంచి వస్తాయి? మనం హనుమాన్ చాలీసా పొద్దుకులు పారాయణ చేస్తాం, 108 సార్లు చేస్తాం, 1000 సార్లు చేస్తాం, 1,00,000 సార్లు కూడా చేస్తున్నాం. కానీ ఆ చాలీసా చేసినందువల్ల మనకు రావాల్సిందేంది? మన పిల్లలకు మనం అక్కడి నుంచి ఏమి వారసత్వంగా ఇవ్వాలి అనే దానికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో నేను మీకు చెప్తున్నాను. ఈ శ్లోకము మీ అందరికీ వచ్చు కాబట్టి తెలియదు, అంతకన్నా ఇంకే లేదు. కానీ ప్రతి బిడ్డకి కూడా మీరు నేర్పండి. ఇంట్లో మీ పిల్లలకు అద్భుతమైనటువంటి చురుకుదనము, మెదడులో ఉన్నటువంటి ప్రజ్ఞ వికసిస్తుంది, శరీర బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, శక్తి సంపన్నత వస్తుంది. ఆ శ్లోకం మీ అందరికీ వచ్చిందే, ఒక్కసారి చెప్తాను, పలకండి. బుద్ధిర్బలం నిర్బలం యశోధైర్యం యశోధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం అరోగత అరోగత అజాడ్యం అజాడ్యం వాక్పటుత్వం చ వాక్పటించత్వ హనుమాత్ హనుమాత్ స్మరణాత్ భవేత్. స్మరణాత్ భవేత్. మళ్ళీ లెక్క పెట్టుకోండి. బుద్ధి లెక్క పెట్టండి. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ ఎప్పుడు వస్తాయి? హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుల వారిని మనం ఎప్పుడైతే చేస్తామో ఆ అష్టసిద్ధులు అంటే ఈ 8 రకాలైనటువంటి గుణాలు మీరు ప్రతిరోజు కూడా మీరు చదువుకోండి. మీ పిల్లల చేత బాగా చెప్పించండి. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వస్తుంది, బలం వస్తుంది, తర్వాత యశస్సు వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇవన్నీ సద్గుణాలు వస్తాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఆయన మనకు నా చేత ఇది చెప్పించారు. నాకు అనుకోలేదు, నేను చెప్పాలని కూడా అనుకోలేదు, కానీ ఆయన ఇక్కడ మనకు చెప్పించారు. ఓకేనా?
నెల అయిపోయి వాతావరణాన్ని శుద్ధి చేశారు కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి మనల్ని మనం సంపూర్ణంగా భగవంతుడు మన దగ్గర నుంచి వస్త్రాలు కోరుకోడు, డబ్బులు కోరుకోడు, ఇంకా కావాలంటే ఏది కోరుకోడు. మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? ఆయన సంపూర్ణమైనటువంటి భక్తి, శ్రద్ధ, సమర్పణ. ఏం కావాలి ఆయనకి? భక్తి, శ్రద్ధ, సమర్పణ. భక్తి, శ్రద్ధ. నువ్వు కోట్ల రూపాయలు బట్టి ఎన్ని పూజలు చేసినా ఈ మూడింటిని కలిపి చేస్తే మనకి సరైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మూడు నాకు కావాలని కోరుకోండి. ఒక్క 5 సెకండ్లు కళ్ళు మూసుకోండి. శాంతం భూయాత్, అనుచితం ఆవేశం మా భూయాత్, శీర్షం ఉన్నతం భూయాత్, వివేకం స్థిరీ భూయాత్. మీకు అర్థమైపోయింది. నాలో వివేకం రావాలి. ఎప్పుడు అనుచితంగా ఆలోచించకూడదు, ఎవరి మీద ఎగరకూడదు. ఈ యుగంలో ఒకటే చెప్తున్నారు పరమ గురువులందరూ ఏంటంటే ఇది. ఎందుకంటే 2023 నుంచి 2029 దాకా మనం అనుకోని రీతిలో ప్రకృతిలో, పరిసరాల్లో, వాతావరణంలో, మనుషుల్లో, మనస్సులో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా మనం భూయిష్టాం తే నమ ముక్తిం విధేమ. యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖాక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. యన్మండలం వ్యాధి వినాశదక్షం యదృగ్యజుస్తామసు సంప్రగీతం ప్రకాశితం ఏవితుర్వరేణ్యం. యన్మండలం వేద విదోపగీతం యద్యోగినాం యోగపథానుగమ్యం తత్సర్వవేదం ప్రణమామి దివ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. చెప్పండి, పునాతు మాం తత్సవితుర్వరేణ్యం, పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తాము. మీరందరూ కూడా దీపాలు జాగ్రత్త అండి. మీరందరూ తెల్లని బట్టలు వేసుకొచ్చారు. ఏమండి, దయచేసి మీరందరూ బట్టలు ఢిల్లీని వేసుకున్నారు. చాలా పైకి మొక్కలు జాగ్రత్తగా గోపుకొని కూర్చోండి. ఇందా చెప్పాను, దీపాలు వెలిగించి వెళ్ళిపోవద్దు. చాలా కొంచెం 15 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. అది చేసుకుంటేనే మీకు దాన్ని పరిపూర్ణ ఫలితం వస్తుంది అనమాట. ఓం భూరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఈ మహత్తరమైనటువంటి యజ్ఞం వల్ల మహాలక్ష్మి యొక్క దివ్యశక్తి భూమి మీద అవతరించాలని, మన దేశం, మన రాష్ట్రం, మన దైవత్వం, మన భక్తి అంతా కూడా భగవంతుడి యొక్క కార్యక్రమం కోసం వినియోగించాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మి మంత్రం చేద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం
కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. లక్ష్మి అంటాం, దీపంలో లక్ష్మి అవతరిస్తుంది కాబట్టి దీపలక్ష్మి అంటే గంధలక్ష్మణము పుష్పలక్ష్మణం దీపలక్ష్మణి అంటాం కాబట్టి దీపము సాక్షాత్ లక్ష్మీ అమ్మవారితో సమానం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః స్వాహ. ఇప్పుడు అందరికీ ఇంత పెద్ద యజ్ఞంలో అగ్నిదేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ ఆరోగ్యాన్ని చాలా అద్భుతంగా ఇచ్చేది ఎవరయ్యా అంటే అగ్నిదేవుడు. కాబట్టి ఆ మహానుభావుడికి దండం పెట్టుకొని మనకి ఎక్కడైనా సరే అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం మన బంధువులకు కానీ మిత్రులకు కానీ స్నేహితులకు కానీ విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళ పేర్లు తెచ్చుకొని ఇప్పుడు మనం 10 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని చేద్దాం. ఓం త్రయంబక అందరు చెప్పండి, మీ అందరికి వచ్చు కదా, అందరు చెప్పండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బద్ధనాన్ మృత్యోర్వృక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బద్ధనాన్ మృత్యోర్వృక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్వృక్షీయమామృతా స్వాహా. మహామృత్యుంజయాయ నమః. కోరిక చెప్పుకోండి. ఇంతమంది ఇంత అగ్నిదేవుడు ప్రజ్వలిల్లుతున్నాడు. అగ్నిముఖ దేవత అనామన్నారు. దేవతలకి ముఖం ఏంటంటే అగ్నిదేవత అనమాట. ఇప్పుడు ఇంత ఆహుతులు ఇచ్చిన తర్వాత మనం ఆయన ఒక కోరిక కోరుకుందాం. మీ మనస్సులో ఉన్న కోరికను ఈ పరమేశ్వరుడు యొక్క ఈ కార్తీక పౌర్ణమి శివానుగ్రహంతో, తర్వాత అభయాంజనేయ స్వామి వారి అనుగ్రహంతో, గాయత్రి మాత అనుగ్రహంతో వేసుకోండి, శ్రద్ధగా వేసుకోండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పునరావృత్తయేవ సర్వం వై పూర్ణత్వం స్వాహా. సర్వం వై పూర్ణత్వం స్వాహా. ఓం సర్వం వై పూర్ణత్వం స్వాహా. హే పరంధామ, ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన మాకు చేయించినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అది మనిషిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు మనం ఏదన్నా తప్పు చేశామంటే ఆ తప్పును క్షమించమని కోరుకుందాం. తర్వాత నేను ఏదన్నా చేస్తే అదంతా నీకే సమర్పణ, నాకు కాదు అనుకోవాలి. ఓం యదక్షర పద భ్రష్టం మాత్రం